శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీసు పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత శాఖ మంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించి శాఖల శకటాల ప్రదర్శనను పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దూసుకుపోతుందని, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. మన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారి చేతుల మీదుగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు బెలూన్స్ ఒకసారి గట్టిగా చప్పట్లతో, కరతాళ ధ్వనులతో దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. గౌరవ మంత్రివర్యులు, మిగతా అతిథులందరూ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి వీక్షకులకు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి, మాజీ మంత్రి గారికి, మిగతా అతిథులందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వాహనంలో సాయుధ దళాల పర్యవేక్షణకు గౌరవ మంత్రి స్కౌట్స్ ముందు నుంచి సాయుధ దళాల పర్యవేక్షణకు గౌరవ మంత్రివర్యులు బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం శ్రీ శక్తి 2025 ఆగస్టు 15న నుండి విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా వ్యాప్తంగా అన్ని ఉన్న ప్రతి డిపోలోనూ 196 పల్లె వెలుగులు, 14 ఆంధ్రాపల్లి వెలుగులు, 105 ఎక్స్ప్రెస్ బస్సులు, మొత్తం 315 సిబ్బంది సిద్ధం చేయడం జరిగింది. 2020-25 ఆగస్టు 15 నుండి నేటి వరకు సుమారుగా 2.41 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. దివ్యాంగ శక్తి పథకం, దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం రాష్ట్ర ప్రభుత్వం మార్చి 18, 2026 నుండి అమలులోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు సుమారుగా 2.91 లక్షల మంది దివ్యాంగులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. తల్లికి వందనం, పేద విద్యార్థులకు చదువులు దూరం కాకూడదనే ఉద్దేశంతో తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 13,000 చొప్పున మొత్తం 341.59 కోట్ల రూపాయలు మనం అందజేశాం. 2,27,728 విద్యార్థులకు తల్లుల ఖాతాలో జమ చేశాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం అమలు చేశాం. దీపం 2.0 పథకం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల్లో భాగంగా దీపం 2.0 పథకం ద్వారా పేద కుటుంబాలకి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందజేస్తున్నాం.